పదాలు వాడటం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగు. సృష్టికర్త అయిన దేవుడు అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. దానికి 7 పదాలను మనము బైబిల్ గ్రంథంలో చూడటం జరిగింది. మొదటిది ఎలోహిం, 2 యెహోవా, 3 ఎల్, తర్వాత ఎలోహు, తర్వాత 5వ పదం యలాహ, తర్వాత మహోన్నతుడనే దేవుడు అని మనం చూసాం. తర్వాత 6 సర్ రాయి. ఉదాహరణ దాన్ని తెలుగులో ఏమంటారంటే యెషయా గ్రంథము 44వ అధ్యాయం, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 8వ వచనం, ఆశ్రయ దుర్గమయం దుర్గమేదియు నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియు లేదని దానికి అర్థం. అంటే మనందరికీ ఎవరంటే ఆశ్రయం ఆయనే, ఆయన తప్ప మనకి ఎవరు లేరు. అందుకనే ఒక పాట కూడా ఉంటుంది, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవజీవన మార్గమునా నన్ను నడిపించు. ఆయన మన ఆశ్రయమైన వాడు, ఇశ్రాయేలీయులకు ఆధారమైనడు, నరుడు కాదనున్నది. మనకి ఎవరంటే ఆశ్రయం ఆయన. ఏంటంటే దాని అర్థం ఏంటంటే సర్వోన్నతమైన దేవుడు లేక మహోన్నతముడైన దేవుడు. లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 1వ అధ్యాయము 35వ వచనం. పరిశుద్ధాత్మ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక, సర్వోన్నతమైన శక్తి నిన్ను కమ్ముకొనును గనుక, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. సర్వోన్నతుడైన దేవుడు. దీని అర్థం ఏంటంటే సర్వోన్నతుడైన దేవుడు అన్నమాట. దేవుడు మనకి మహిమ కలుగును గాక. ఇప్పుడు తర్వాత దేవుని పేర్లు 74 ఉన్నాయి. మొదటిది బైబిల్లో రాసిన 74 పేర్లు ఉన్నాయంట దేవునికి. అందులో కొన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. మొదటిది యెహోవా ఈరే. ఏంటంట? యెహోవా ఈరే. దాని అర్థం ఏంటంటే ఆయనే చూచుకుంటాడు అని కూడా ఒక పాట ఉంది. కానీ ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం, 22వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఈరే అంటే ఆయన చూచుకుంటాడు. నీకు ఏది అవసరమో ఆయన చూస్తాడు. నిజమేనండి. మనం కూడా మన పిల్లలకి ఏ సమయానికి ఏది అవసరమో మనం కొంటాం కదా. అలాగే నీవు కనుక ఆయన పిల్లలుగా ఉంటే, నీవు ఆయన భయభక్తుల్లో ఉంటే, నీకు అన్ని సమస్తము నీ మేలుకై సమకూడి జరిగిస్తాడు నీకు. మొదటిది మనం చూసాం యెహోవా ఈరే. 2 యెహోవా నిస్సి. దాని అర్థం ఏంటంటే తెలుగులో దేవుడేనా ధ్వజము. దేవుడి నామానికి మహిమ. నిర్గమకాండము 17వ అధ్యాయము 15వ వచనం, నిర్గమకాండము 17వ అధ్యాయము 15వ వచనం. యెహోవా నిస్సి అని దానికి పేరు పెట్టబడ్డదంట. నేను కూడా చాలా చోట్ల చూశాను, వారి గృహానికి యెహోవా నిస్సి అని పెడతారు. అంటే దాని అర్థం ఏంటంటే ధ్వజము. ఇంకా చూస్తే ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. తర్వాత దేవుని ప్రత్యక్షతలు, తర్వాత దేవుని గుణ లక్షణాలు, తర్వాత దేవుని వ్యక్తిత్వం, తర్వాత దేవుని గురించి నిజాలు, దేవునిలో తండ్రి స్వభావం. ఇన్ని మనము ఈరోజు ధ్యానం చేయొచ్చు. ఇవన్నిటిని ధ్యానం చేయడానికి మనం టైం సరిపోదు కాబట్టి ఒక్కొక్క మాట 2 మాటలు మనం ధ్యానం చేద్దాం. మూడవది యెహోవా షాలోమ్. దాని అర్థం ఏంటంటే, దాని అర్థం తెలుసా మీకు? యెహోవా షాలోమ్ అంటే దాని అర్థం ఏంటి? సమాధానం. రైట్? తప్పకుండా అందరూ కూడా ఎందుకంటే ఈ మాట మన అందరికీ ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే మన ప్రార్థనా మందిరం పేరేంటి? షాలోము ప్రార్థనా మందిరం. షాలోము ప్రార్థనా మందిరంలో ఉండి మీ ప్రార్థనా మందిరం యొక్క అర్థం ఏంటో మీకు తెలియకపోవడం, ఇది నిజంగా మనందరికీ చాలా అవమానం. వైజాగ్ నుండి వచ్చినటువంటి చిన్నమ్మ గారు మనకి ఇది చెప్పడం మనకి ఇంకా లాగి తవడట్టుకున్నట్టు సమానం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మన మందిరం పేరేంటండి? షాలోము ప్రార్థనా మందిరం. అంటే సమాధానం కలిగిన మందిరం ఇది. నువ్వు సమాధానానికి అధిపతి అని దేవునికి పేరు
ఏమండి సమాధానం ఉండాలి మన అందరికీ, ఒకరితో ఒకడు. ఈరోజు ఈ భూమి మీద లేదు ఏంటంటే మనుషులకు సమాధానం లేదు, ఒకరంటే ఒకరికి పడదు. అయితే దేవుడు సమాధానకర్తగా మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత చూస్తే న్యాయాధిపతులు చూద్దాం. ఇది మన రిఫరెన్స్ ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి అందరూ కూడా. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 24వ వచనం. 6వ అధ్యాయము యెహోవా నామమున బలిపీఠమును కట్టడానికి యెహోవా సమాధానకర్త అని అతనికి పేరు పెట్టాడట. ఒకసారి ఎవరు అయిపోయింది బైబిల్ చూడండి. ఎవరు కట్టారు? గిద్యోను కట్టాడు. హల్లెలూయా. గిద్యోను ఏం చేశాడు? గొప్ప పోరాట యోధుడు కదండి. ఆయన కట్టాడు. ఏం కట్టాడు? బలిపీఠం కట్టాడు. కట్టి సమాధానకర్త అని అతనికి పేరు పెట్టాడు. మన మందిరం పేరు కూడా ఎవరడిగినా మర్చిపోద్దు. షాలేము ప్రార్థనా మందిరం అంటే దాని అర్థం ఏంటంటే సమాధానము గల మందిరము. వచ్చేద్దాం. తర్వాత ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం. ఇది యెహోవా సిద్కేను అంటే యెహోవా సిద్కేను అంటే ఏంటి? యెహోవా మనకు నీతి అయి ఉన్నాడు. అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతి అయింది. దేవుని నమ్మితే నీకు నీతి కలుగుతుంది. అందుకనే ఆయన మన నీతి అయిన. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. ఆ దినములలో యెహోవా మనకు నీతి అని నీతి. యెహోవాయే మనకు నీతి. ఆయన్ని నమ్ముకున్నావంటే నువ్వేమవుతావు? నువ్వు నీతిమంతుడు అవుతావు. ఆయన ఆజ్ఞలను కనుక నువ్వు పాటించావంటే నువ్వు నీతి కలుగుతుంది. అందుకనే ఇక్కడ ఉన్న ప్రతి వారం బైబిల్ చదువుదాం. ఈ బైబిల్ మాటలను మనం పాటిస్తే మనము నీతిమంతులుగా మారుతాం. నీతిమంతులుగా మారితే నీకేంటి ఉపయోగం అంటే చిగురాకు వలె నువ్వు వృద్ధి చెందుతావు. 7 మార్లు పడినా తిరిగి లేస్తావు. నీతిమంతుడు పిల్లలు భిక్షమెత్తుకోడరు. నీ పిల్లలకు వేగమొచ్చంటే తరాలకు చెరగని ఒక ఆస్తిని ఇవ్వాల్సింది ఏంటంటే నువ్వు నీతిమంతుడిగా మారితే నీ బిడ్డలు భిక్షమెత్తుకోడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత దేవుని యొక్క ప్రత్యక్షత చూద్దాం. 19వ సంకీర్తన 1వ వచనం. ఏం చేస్తుంది? ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది. ఆ పాట కూడా ఉంటుంది కదా, అద్భుతంగా దేవుడు చేశాడు కదండి. మీకు తెలుసో లేదో, మనం చేసి భూమిలో ఇంకుతాయో లేదో తెలియదు, కానీ దేవుడు చేసిన పద్ధతి కూడా భూమిలో ఏమైపోతే మనం చేస్తాం. బాటిల్ ప్లాస్టిక్ పాలిథిన్ కవర్లు మనం ఏదైనా తయారు చేస్తే అవి భూమిలో ఇంకవు. కానీ దేవుడు ఏం చేసినా అవన్నీ కూడా భూమిలో ఇంకిపోయే గుణాన్ని కలిగి ఉన్నాయి. ఎంత అందంగా ఈ దేవుడు ఈ భూమిని సృష్టించాడో తెలుసా మీకు? ఒక్కొక్కసారి బయటికి వెళ్ళినప్పుడు ఆ వాతావరణాన్ని, ఆ యొక్క చెట్లను, ఆ పెరుగుతున్న విధానాన్ని, వాటన్నిటిని చూస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యం ఉంటుంది. అదేదో పాట కూడా ఉంటుంది. శూన్యం నుండి సృష్టిని, మట్టి నుండి మహిమను నీ జీవవాక్కుతో
లేకపోతే ఈ మనుషుల్లో ఉన్నటువంటి ఈ అవయవాలు ఇవన్నీ ఈ పని చేస్తున్న విధం వీటన్నిటిని చూస్తున్నప్పుడు కళ్ళకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది కదండి. సృష్టి ద్వారా దేవుడు తన్ని తాను ప్రత్యక్షపరచుకున్నాడు. తర్వాత రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 25-26. రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 25. ఏంటన్నది అపవాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలియబడి ఉన్నది. వాక్యము ద్వారా తేటపరచబడ్డాడు. ఎలా తేటపరచబడ్డాడు? తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. వాక్యమై ఉన్న దేవుడు. వాక్యము నీతో మాట్లాడుతూ ఉంటది. చాలాసార్లు చెప్తూ ఉంటాం మనం. ఒక్కొక్కసారి వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటది. నువ్వు ఇలా ఉన్నావా, ఇలా చేసావా, ఇలా చేస్తే నీకు ఇలా ఆశీర్వాదం అని వాక్యము ద్వారా ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ. మొదటిది సృష్టి ద్వారా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. 2 వాక్యము ద్వారా. తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనం. నీవు నన్ను ఎరుగవా? ఏమంటే ఆయన అంటే ఉన్నాడు పిలిపిడి, ఎంతకాలం నుంచి మీతో ఉన్నాడు, మీరు ఎరగరా? నన్ను చూచినవాడు తండ్రిని కూడా చూసినట్టే. నేను ఆయన యందు నేను నా యందు ఆయనను నిలిచి ఉన్నాము. నన్ను కనుగొన్నారంటే ఆయన కనుగొనంటే అంటా ఉన్నాడు ఆయన. దేవుడు ఆయన చెప్తా ఉన్నాడు. చాలా సందర్భాల్లో ఆయన మధ్యలో సంచరిస్తూనే ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు చేస్తా ఉన్నాడు. ఏమంటే రాళ్లను రొట్టెలను 5 రొట్టెలు 2 చేపలను 10,000-12,000 మందికి మిగిలేలా పంచుతున్నాడు. ఏమంటే సముద్రం మీద నడిచే అనుభవాలను ఇస్తా ఉన్నాడు. కుంటివారిని నడుపుతూ ఉన్నాడు. గుడ్డివారిని నడుపుతా ఉన్నాడు. అయినా కానీ ఇలా అంటా ఉన్నారు, ఈయన ఎవరో. ఏమొచ్చింది మరలా? ఈయన ఎవరో అనుమానం. ఆయనతోటే ఉన్నారు, ఆయన చేసే అద్భుత కార్యాలు చూస్తా ఉన్నారు, ఆయనతోటే తింటున్నారు, ఆయనతోటే ఉంటూ మళ్ళా ఏం వస్తా ఉంది, ఈయన ఎవరో. మనకు కూడా అంతే. దేవుడి చేత అద్భుతాలు నీ జీవితంలో కూడా ఎన్నో జరుగుంటాయి, ఎన్నో ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరుగుంటాయి. కానీ ఏదైనా జరగకపోతే దేవుడు ఉన్నాడంటావా, చూస్తాడంటావా? నాకెందుకు ఈ యొక్క సంశయం నీలో వచ్చేస్తుంది. ఎప్పుడైతే సంశయం నీలో వస్తుందో అలనాడు పేతురు అంటున్నాడు, ప్రభువా నేను కూడా సముద్రం మీద నడిచే అనుభవాన్ని నాకు అంటున్నాడు. ఆయన నడిచిన అన్నప్పుడు ఆయన నడిచి సముద్రం మీద వస్తా ఉన్నాడు. బాబు నేనేనా అని ఆయనలో ఒక సంశయం వచ్చింది. వెంటనే ఆయన ఏమయ్యాడంటే మునిగిపోయాడు. సంశయం నీలో వస్తే మునిగిపోతాం. నిబ్బరంగా ఉండు. నీ దేవుడు నిజమైన దేవుడు. నీ దేవుడు అద్భుతాలను చేశాడు, ఆశ్చర్య కార్యాలను చేసే దేవుడు నీ దేవుడు. నిజమే. మొన్న మంచుడు పాట బాగా ఫేమస్ అయింది. కథ మొత్తం మార్చేవాడు. నువ్వు ఏమైనా చేయగలడు. నీకు నువ్వు అడిగినది ఏదైనా ఆయన చిత్త ప్రకారం చేస్తాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, నీవు ఏదడిగినా ఆయన నీకు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏమడిగినా అడుగుడి మీకు, మీరు ఏమడిగినా ఆయన ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు చిత్తంలో ఇప్పుడు మనం చూసాం. తర్వాత దేవుని యొక్క గుణలక్షణాలు. ఆయన సర్వశక్తిమంతుడంట. ఎవరంట? ఆయన సర్వశక్తిమంతుడు.
అందుకనే గొప్ప గొప్ప కార్యాలు సముద్రాన్ని ఆరిన నేలగా చేసి ఎలా చేశాడు? సముద్రం ఇలా విడిపోయిందంటే ఆయన ప్రజలు వచ్చినప్పటికీ ఆరిన నేల మీద వారు వెనుక శత్రువు వెంటాడినను, వెనుక శత్రువు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన, ముందు సముద్రము ఎదురొచ్చిన ఎరుకో వాళ్ళు భద్రాసిపోయండి. ఆ పట్టణం ఒక ఎవరు వారి మీదకి దాడి చేయకూడదని వాళ్ళ చుట్టూ ఒక పట్టణం చుట్టూ కోటలు కట్టేసుకున్నారంట. తిరిగారండి, రోజుకోసారి రౌండ్ వేసేవారంట వాళ్ళు ఆ పట్టణం చుట్టూ. ఒకే రోజుని 7 సార్లు వేయమన్నాడు దేవుడు. వేసిన తర్వాత గట్టిగా అందరూ చేతులు చేయమన్నాడు. చేసిన వెంటనే ఎరికే గోడలు ఏమైపోయి ఇప్పుడు కూడా ఉన్నాయి అక్కడ అలా ఎరికే గోడలు కూలిపోయి. ఎందుకంటే ఆయన ఏంటంట సర్వశక్తిమంతుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 300 మందిని పెట్టుకొని కొన్ని వేల మందిని హతము చేశాడు ఆయన. ఎక్కువైతే మళ్ళా మా గొప్పదంటారని పరీక్ష పెట్టి కొంతమంది ఫిల్టర్ తీసి 300 మంది యోధులు మాత్రమే ఆయన సెలెక్ట్ చేసుకుని ఆ 300 మందితోటి యుద్ధానికి వెళ్ళాడు. వారు మొత్తం సైన్యం అంతటిని హతము చేశాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఇంకా చూస్తే దేవుడు సర్వజ్ఞాని. ఇదిగో రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 33 మీరు చదవద్దండి. ఆయన సర్వజ్ఞాని, ఆయనకి సమస్తము తెలుసు, ఆయనకి ప్రతిదీ తెలుసు. ఎందుకంటే ఆయన చూస్తూ ఉన్నాడు అన్నీ కూడా. నన్ను చూచువడా కాచువడా. చాలండి, ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు. ఆయన నువ్వు పడుకున్నా చూస్తున్నాడు, నువ్వు లేచినా చూస్తున్నాడు, నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఈ చీకట్లో ఏ పని చేసినా, నువ్వు వెలుగులో ఏ పని చేసినా సర్వము ఆయన కను దృష్టిలో ఉంది. చాలా మంది అనుకోవచ్చు నేను చూడట్లేదు, ఆయన నన్ను చూడట్లేదు అనుకోవచ్చు. ఆయన సర్వాంతర్యామి. ఆయన ఏం చేస్తున్నాడు? సర్వజ్ఞాని. తర్వాత 139వ సంకీర్తన 8వ వచనంలో ఉంటుంది. 139వ సంకీర్తన 8వ వచనంలో దేవుడు సర్వాంతర్యామి. ఆయనకు అన్నీ తెలుసు. సర్వాంతర్యామి ఇప్పుడే దిగి రమ్మయ్యా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. సర్వాంతర్యామి ఇప్పుడే దిగి రమ్మయ్యా. ఆయన సర్వాంతర్యామి, అన్నీ తెలిసి ఆయనకి. మనకే కొన్ని తెలియదు, కానీ ఆయన నీకు నీ ఒంటిలో ఉన్నటువంటి నీ వెంట్రుకలు ఉన్నాయో కూడా ఆయనకి తెలుసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వచ్చేద్దామండి. ఇంకా చూస్తే ఆదికాండం 21వ అధ్యాయము 33 దేవుడు నిత్యుడు అంట. ఎవరంట? దేవుడు నిత్యుడు. ఆయన నిన్నున్నాడు, నేడున్నాడు, రేపు కూడా ఉంటాడు. అందుకనే ఆయనకున్న పేరేంటంటే నిన్న నేడు నిరంతరం మారని దేవుడు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. ఆయన నిన్న నేడు తరతరాలకు మారని దేవుడు. ఏమంటే మా తాతయ్య ఆరాధించారు, మా తండ్రిలు ఆరాధించారు, మేము ఆరాధిస్తా ఉన్నాం, రేపొద్దున పిల్లలు ఆరాధిస్తారు. ఆయన రాకడ ఆలస్యం అయితే దేవుడు మనకి నిరంతరము ఉన్నవాడంట. ఎవరంట ఆయన? నిరంతరం నీతోనే జీవించాలని. అందుకనే మనం ఏం చేయాలంటే ఈ నిరంతరమైన దేవుడితో మనం నిరంతరం జీవించాలి. ఆదివారం నాడు, శనివారం నాడు ఉపవాస కుడికల్లో మాత్రమే కాదు, నీ జీవిత కాలం అంతా ఆయనను ఏం చేయాలంటే నిరంతరం ఆయన కొలిచేవాడుగా ఉండాలి. తర్వాత చూసుకుంటే తర్వాత 103వ సంకీర్తన 1వ వచనంలో ఉంటుంది ఆయన పరిశుద్ధుడు. మన దేవుడు ఎవరంట? ఏమండి మన దేవుడు ఎవరంట? చీరలు ఎత్తుకుపోవటం, లేకపోతే భార్యలు ఎత్తుకుపోవటం, లేకపోతే ఆడవాళ్ళని చేర్చడం, ఇవన్నీ ఇంకేం తెలియదండి. ఏమంటే పాపంలో పట్టబడ్డ స్త్రీని కూడా అమ్మా అని పిలిచే గుణం అంటే అసలు స్త్రీ సాంగత్యము ఈ తత్వం అంటే యేసుక్రీస్తు
పిలిచిన గొప్ప దేవుడు అండి ఆయన. ఎవరండి ఆయన? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతలు ఆడబడుతున్నారు. ఆయన ఎవరంటే పరిశుద్ధుడు అండి. ఆయనలో పాపము లేదు. లేకపోతే ప్రతి మనిషిలో కూడా తండ్రి లేకపోతే తల్లి క్రోమోజోములు ఉంటాయి, కానీ యేసు రక్తంలో మాత్రమే ఒకే ఒక క్రోమోజోము కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క యేసు క్రీస్తు మాత్రమే. ఎందుకంటే ఆయనలో పాపము లేదు. ఆయన తండ్రి ప్రమేయం లేకుండా, ఆయన పురుష ప్రమేయం లేకుండా స్త్రీకి మాత్రమే కన్యమరి గర్భంలో జన్మించినటువంటి యేసు క్రీస్తు. అందుకనే ఆయన పరిశుద్ధుడు. ఏ పాపం ఎరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుందా. ఆయన పాప విమోచకుడు. ఏ పాపము ఆయనలో లేదు. ఇంకా చూస్తే ఇంకా ఏముందంటే ప్రేమ స్వరూపి. చూద్దామండి. 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఆయన ప్రేమ స్వరూపి. ఎంత ప్రేమ కలివాడంటే ఏమంటే ఆయనే నిన్ను మొదట ప్రేమిస్తాడు. చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమించుకునే సీన్లు మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో. ఏమంటే ముందు ఎవరు చెప్తారో అని మనం టెన్షన్ గా చూసేస్తూ ఉంటారు సినిమాలో కదా. హీరో చెప్పారా, హీరోయిన్ చెప్పిందా? చాలా మంది అంటారు ప్రేమించినప్పుడు కూడా ఈ మధ్య పెళ్లిళ్ళు జరుగుతూ ఉన్నప్పుడు దండలేసే పోటీ పెడతారు. ఏ పెట్టి మీరు మొదట ఎవరు ఎక్కువగా ప్రేమించారు వాళ్ళు దండేస్తారని ఏదో పోటీ పెడతారు. ఈ పాస్టర్ మిడిమిడి జ్ఞానంతో, ఏ జ్ఞానం? మిడిమిడి జ్ఞానంతో పెడతారు పాస్టర్లో. అయితే దేవుడు మొదటగా ఆయనే మనల్ని ప్రేమించాడు. ఎవరు ప్రేమించారట? ఆయనే నిన్ను ప్రేమించాడు. ఆయనకి అహమేమీ లేదు. నువ్వు నశించిపోతావని నీ కోసం మొదట ఆయనే ప్రేమించాడు. అందుకనే ఆయన ప్రేమ స్వరూపి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మొదటిగా ప్రభు చేసింది మీరెంత అనుకున్నారో నాకు గుర్తొచ్చింది. దేవుడు నామానికి మహిమ కలుగుతుంది. మొదటి ఎవరు ప్రభు చేశారు? ఎవరు ప్రభు చేశారు? ఆయనే. నువ్వు నశించిపోతావని, ఆ నరకంలోకి వెళ్ళిపోతావని, ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, నువ్వు మలమల మారిపోతావని నువ్వు ఉండాలని నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు ఆయన. రా, నీకోసం నేను చనిపోయాను. రా, పరలోకంలో నువ్వు ఉండాలంటే ఆ పాపాలను విడిచిపెట్టు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆ బంధాలు కట్ చేసుకో. శరీర అసనేత్ర అసజీవపు డబ్బము లోక భాషను వదిలిపెట్టు. నువ్వు రా, 1000 ఏళ్ల పాలనలో నాతో పరలోకంలో బంగారపు వీధుల్లో ఉంది కదా. ఆయనే నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంతకాలం ఉండే ప్రేమలో కూడా మొదట ఎవరు చెప్పాడో ఎదవ టెన్షన్, ఎదవ క్యూరియాసిటీ మనకి. కానీ దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు రా, ఆయన సన్నిధికి రా. నీ పాపాలు నువ్వు ఆయన దగ్గర రా. ఆయన నీకు 1000 ఏళ్ల పాలనలో ఆయనతో నిన్ను ఉండటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. లాస్ట్ చూస్తే ఆయన యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలంట. ఇవన్నీ దేవుడి యొక్క గుణ లక్షణాలు మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఎవరంటే ఆత్మదేవుడు అని ఆయనకు పేరు ఉన్నదండి. ఏం దేవుడు అంట? ఆత్మదేవుడు. దేవుడికి ఉన్నటువంటి పేరు ఆత్మ. అందుకనే మనం కూడా ఆత్మలో ఆనందిస్తూ ఉంటారు కొంతమంది, పరిశుద్ధాత్మను పొందుకుంటారు కొంతమంది, ఆత్మాభిషేకము పొందుకుంటారు కొంతమంది. నీవు నేను కూడా ఆయన ఆత్మాభిషేకంతో మనం ఏం చేయాలంటే పొందుకునే ఉన్నాను. మా నాన్నగారు కూడా ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. పాస్టర్ కాకర్ల సజ్జీవరావు గారు, నా తండ్రి గారు, వారికి ఉన్నటువంటి ఒక భాషల వరం ఉండేది. ఆయనలాగా మనమందరం భాషలు మాట్లాడాలని ఆయన కోరుకునేవారు. ఎంత మంచి మంచి లక్షణం అండి. భాషల్లో మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇప్పుడు మనం చూసాం దేవుడికి వ్యక్తిత్వం ఉంది. అదే ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన మాట్లాడతాడంట. ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనం. ఏం చేస్తారంట? వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగిందంట. దేవుడు వెలుగు కమ్మని పలకగానే నువ్వు నడిచినా అన్నాడు. అంతే, నడిచొచ్చి
కాకులతో చెప్పాడు, నువ్వు అట్టుకెళ్ళిన నా సేవకుడికి ఆహారం ఇయ్యే. ఆహారం ఇచ్చాడంటే దేవుడు మాట్లాడతాడండి. కొంతమంది ఉన్నారు ఈ లోకంలో, కన్నుల నుండి చూడలేవు, కొంతమంది చూడలేరు దేవుడు అంటారు కానీ ఉండవు. కానీ మన దేవుడు ఎవరంటే చూచే దేవుడు. ఇందాక కూడా మనం పాడాం, చూచే దేవుడు, మాట్లాడే దేవుడు. తర్వాత ఆదికాండం 1:26 ఉంటుంది, నిర్ణయాలు చేసేవాడంట. తర్వాత ఆదికాండం 1:31 చూస్తాడు. నేను చూశాను అంటాడు ఆయన. ఏమంటాడు? నువ్వు పాలన ఉన్నా మీరు చూశానంటే చూడండి, ఆదికాండము 1:31 దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదని. తర్వాత అంటాడు, నేను చూసినప్పుడు ఇది చెడ్డదని సంతాపపడ్డాను, నేను చూసినప్పుడు మంచిదన్న. దేవుడు చూచేవాడు, మాట్లాడేవాడు. తర్వాత చూస్తే విశ్రాంతిని కూడా తీసుకుంటాడంట దేవుడు. చూద్దాం ఆదికాండం 2:2 ఆదికాండం 2:2 తాను చేసిన పని అంతటి నుంచి ఆయన విశ్రమించాడు. తర్వాత చూసుకుంటే ఆయన ఆశీర్వదిస్తాడు. తర్వాత ఊపిరి తీసుకుంటాడు. ఆయన ఏమంటే ఊపిరి తీసుకుంటాడు, నరుడును కలగజేసి జీవాత్మను ఊదాడు అందులో. తర్వాత చూస్తే తర్వాత కీర్తనలు 2వ సంకీర్తన 5వ వచనంలో గద్దిస్తాడు. ఏం చేస్తాడు? గద్దిస్తాడు మనల్ని. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు చేసే బైబిల్ గ్రంథంలో కొంతమందిని గద్దించినట్టుగా చూడొచ్చు. చూద్దాం 2వ సంకీర్తన 5వ వచనం. ఆయన ఉగ్రుడై అది ఆయనకు కోపం వచ్చింది. యేసుక్రీస్తు వారికి కూడా కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, ఎంతమంది గుర్తున్నారు? యేసుక్రీస్తు వారు కూడా కోపపడ్డారు. అప్పుడు ఒక మాట అన్నారు ఆయన, తప్పుడు కొట్టండి, ఆడికి తప్పుడు కొట్టండి అందరూ. నా తండ్రి టిల్లు వ్యాపార పుటిల్లుగా చేశారు అన్నారు ఆయన. ఎవరి వాళ్ళు అక్కడ రోకలు అమ్ముతున్నారంట, పక్షులు అమ్ముతున్నారంట, వాళ్ళన్నింటినీ కిందకి పడదోసి నా తండ్రి వ్యాపార పుటిల్లుగా చేశారు. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు వారు కూడా కోపపడ్డాడు, దేవుడు కూడా కోపపడ్డాడు. అది మనం చేసాం. తర్వాత చూద్దాం ఇర్మియా గ్రంథం 33:3 ఖచ్చితంగా ఇది మనం చదవాలి. ఇర్మియా గ్రంథం 33 3 33 వారు మొరపెట్టును, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఏనంటే బాబు, మీరు మొర్ర పెడితే ఆయన ఏమిస్తాడంట? అడుగుడి మీకు ఇస్తాడు, జవాబు ఇస్తాడు. ఆయన మాట్లాడతాడు మీతోటి. మాట్లాడే దేవుడు ఈ దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా చూస్తే ప్రణాళికలు వేస్తాడు. తర్వాత 34వ సంకీర్తన 17వ వచనం. 34వ సంకీర్తన అయిపోయింది, మనం ముగించేసుకుందాం. 34వ సంకీర్తన 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. జవాబు ఇవ్వటమే కాదు, నువ్వేం మొరపెట్టినా నీతిమంతుడిగా నువ్వు ఉండి కనుక దేవుని సన్నిధిలో మొరపెట్టావంటే ఆయన జవాబిచ్చేవాడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత వింటాడు. 34:17 చేశారా? 34:17 ఇప్పుడు మనం చదువుతా. తర్వాత 39వ సంకీర్తన 1. దేవునికి అన్ని తెలుసు. నువ్వు కొన్ని దాచిపెట్టేస్తావు. ఏమంటే నువ్వు చేసినటువంటి పనులు కొన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకో, కానీ ఆయనకి అన్ని తెలుసు అంట. తర్వాత 103వ సంకీర్తన 14వ వచనం. 103వ సంకీర్తన 14వ వచనం. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మట్టి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడంట. ఏమంటే ఆయన ఏమి మర్చిపోయేవాడు కాదు. నువ్వు మర్చిపోతావు,
దేవుని సన్నిధిలో ఒప్పుకున్నటువంటి మొక్కుబడులు, దేవుని సన్నిధిలో నువ్వు తీసుకున్న తీర్మానాలు, లేకపోతే ఇతరులకు ఇచ్చిన మాటలు నువ్వు మర్చిపోతావు, కానీ దేవుడు మాత్రం మర్చిపోయేవాడు కాదు. అందుకని మనం మట్టి వారి నుంచి పుట్టాం కాబట్టి మరలా మట్టికి వెళ్ళిపోతాం. ఎక్కడదే అక్కడికే చేరుతుంది కదండి. అదొక సామెత. నిజము దేవుడు ఎరుక, నీళ్లు పల్ల ఎరుక అనేది ఒక సామెత. అందుకనే దేవుడు మట్టి నుండి తీయబడ్డాం కాబట్టి మనం అందరం మట్టికి వెళ్ళిపోతా ఉన్నాం కదండి. ఆయన అన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. చాలా మంది జ్ఞాపకార్థ కూడికలలో జ్ఞాపకం చేసుకోమని అనేకమైనటువంటి విషయాలు చేస్తాం, కానీ దేవుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. తర్వాత దేవుడి గురించి ఇవ్వబడినటువంటి 694 నిజాలు ఉన్నాయి. ఏంటండి ఏమండి, మన దేవుడి గురించి ఎన్ని నిజాలు ఉన్నాయంటే ఇక్కడ 694 నిజాలు ఉన్నాయి. కట్టుకథలు కాదు. మొదటిది సృష్టికర్త. 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనంలో ఉంటది. తర్వాత నేను చదవద్దు, నేను చెప్పేస్తాను. రెండోది మన తండ్రి పరలోకపు తండ్రి, మానవుడు పక్షపాతి కాదని, తర్వాత ఆయన మానవుడు కాదు అని, తర్వాత మారని వాడని, తర్వాత పరిపూర్ణుడు. ఈ వచనం రిఫరెన్స్ ఎక్కడుందో చెప్పగలరా? దేవుడు పరిపూర్ణుడు. టెక్నిక్లు ఇక్కడే టెక్నిక్లు. లాస్ట్ వచ్చిన నాకు కనబడుతుంది. ఇక్కడికి ఎంతో చెప్పాలి. ఎవరన్నారు చూసావా? తప్పు అయితే గుద్దేది. 40 రైట్. 5 మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మనం ఎలా ఉండాలి? రేపొద్దు మన ఉపవాస కూడికి కూడా అదే ట్యాగ్ లైన్ పెడతారని రాత్రి అర్జున్తో చెప్పాను నేను. పరిపూర్ణుడు మగుటకై ఉపవాస కూడికలు. ఎలా ఉంది? బాగుందా? బాగుంది ఏమా? పరిపూర్ణ మగుటకై ఉపవాస కూడికలు. బాగుందా? మా బాగుందండి? మా వదిలే బాగుందండి? చెవి బాగుందమ్మా? పరిపూర్ణ మగుటకై ఉపవాస కూడికలు. రాణి గారు అంటే మనమందరం కూడా పరిపూర్ణం అవ్వాలి. ఎలా పరిపూర్ణం అవుతాం? ఈ బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేసి దాన్ని పాటిస్తే మనం పరిపూర్ణం అవుతాం. అప్పుడు మనం పరలోకానికి వెళ్తాం. దేవుని నామానికి మహిమ కలుగును. రేపొద్దున మనం చేయబోతున్నటువంటి ఉపవాస కూడికల పేరు ఏంటంటే పరిపూర్ణ మగుటకై ఉపవాస కూడికలు. సిద్ధపడదాం, మనం అందరం పరిపూర్ణులుగా మారదాం. దేవుడు మన వినికిడిలో ఈ మాటలన్నింటినీ ఆశీర్వదించాడు.